హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే అమ్మో ఇదేం పండు. తెనాలి రామలింగడు రాజమందిరానికి వెళ్తుండగా మందిరంలోని ఒక వ్యక్తి ఒక పెద్ద పళ్ళెంలో తీయటి వాసన వస్తున్న పెద్ద పెద్ద మామిడి పండ్లను ఒక ఉత్తరాన్ని అందులో ఉంచి తీసుకువెళ్తున్నాడు. ఆ మామిడి పండ్లు చూసేందుకు చాలా బాగుండడంతో రామలింగనికి వాటిని తినాలనిపించింది. అయినా సరే రాజమందిరానికి చేరుకున్నాడు అలానే ఆలోచిస్తూ. అతను వెనకాలే మామిడి పండ్ల పళ్ళెంతో లోపలికి వచ్చిన వ్యక్తి, రాజా, వీటిని మీకోసం పక్క రాజ్యపు రాజు పంపించారు. ఈ పండ్లు తిన్న వాళ్ళకి దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుంది అని సందేశం కూడా పంపాడు అన్నాడు. పండ్లు అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పాడు రాజు. ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది. వెంటనే అందులోని ఒక పండును తీసుకొని కొరికేశాడు. ఏమిటి, మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా? అది కనీసం నా అనుమతి తీసుకోకుండానే తింటావా? ఎంత ధైర్యం నీకు! మరణశిక్ష తప్పదు అంటూ గట్టిగా అరిచాడు రాజు. వెంటనే భటుల్ని పిలిపించి రామలింగాన్ని తీసుకుపోమన్నాడు. వాళ్ళు రామలింగాన్ని పట్టుకోగానే, అమ్మో, పక్క రాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు! మంచి పండ్లు అని చెప్పి ఎలాంటి మామిడి పండ్లను మనకు పంపాడు. ఈ పండు ముక్కను కొరికినందుకే వెంటనే నాకు చావు మూడింది. అదే పండు మొత్తం తిన్నవాడు ఏమైపోతాడో ఏంటో అంటూ అరవడం మొదలుపెట్టాడు. వెంటనే రామలింగడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది. అతన్ని వదిలేయమని చెప్పడమే కాకుండా కొన్ని పండ్లను కూడా రామలింగడికి ఇచ్చి పంపాడు. అర్థమైంది కదా పిల్లలు? కొన్నిసార్లు మనం చమత్కారంగా ఆలోచించాలి. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.